సింహము, తోడేళ్ళు, అడవి నక్కలు, పెద్ద పెద్ద ఏనుగులు, ఎలుగుబంట్లు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మోకరించి ప్రార్థన చేస్తున్న స్థలమునకు వచ్చి ఆ ప్రభుతో కూడా మౌనము వహించి ఆ ప్రభుతో కూడా ఉండవచ్చు. ఏ మృగము కూడా హాని చేయలేదు. అందువల్ల మార్కు సువార్త 1:13 వ్రాయబడినట్టు అడవి మృగములతో కూడా ఉండెను, అనగా సహవాసము కలిగి ఉన్నాడు. అడవి మృగములతో ఆయన ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మనము చిన్న పిల్లి, చిన్న నక్క, చిన్న కోతి వస్తేనే పారిపోతాము. కానీ మన ప్రభువుని అడవిలోకి తోసివేసింది అపవాది. అడవి ఏమీ చేయలేదు ప్రభువుకు. అడవి మృగములు తాకలేదు. అడవి మృగములు సహవాసం ఇచ్చాయి రాత్రింబవళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు శోధన, కీడు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు, నువ్వు అరణ్యమునకు తోయబడినప్పుడు నువ్వు ప్రభు వైపు చూడు. ఏ హాని చేయుటకు మృగములు ముందుకు రావు. దానియేలు సింహబోనులో వేసినప్పుడు ఆకలితో ఉన్న సింహాలు మౌనం వహించాయి. మౌనముగా అవి వేచి కూర్చొని ఉన్నాయి. నా ప్రియులారా, ఈ ప్రభు యొక్క మహిమ, ఆయన దూతలు కావలి ఉండి వారి నోటికి మౌనము వహించుట నేర్పించాయి. వారి సృష్టికర్త తెలుసు. వారి సృష్టికర్త ఎటువంటి శ్రమలో ఉన్నాడో, వారి సృష్టికర్త వారి మధ్యకు తోలివేయబడిన స్థితి అరణ్యములో ఉన్న అడవి మృగములు గ్రహించి ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. శోధన, కీడ, బాధ, వేదన ఏది వచ్చినా సరే మన ప్రభువుని తాకలేకపోయే. ఈ రోజున అపవాది నిన్ను ఈడ్చుకొని పోవాలని చూస్తుంది. వాడి తంత్రముల చేత నిన్ను జడిపించాలని చూస్తుంది. నీకు ప్రాణహాని తలపెడుతూ ఉంది. అయినా యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు నిలకడగా ఉండు. వాటన్నిటి మీద జయమిస్తాడు. వాటన్నిటి మీద జయము నీదే. అట్టి ప్రభువునకు మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.